అనే మందిరములో ఎవరైనా కూల్చకూడదు. అది చర్చి అయినా, మసీదైనా, గుడి అయినా. అది భారతదేశంలో ఎవరెవరు ఇష్టముతో పూజించుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. అది ఒకరు చెప్పేది కాదు. ఇది ఒకరు చెప్పేది కాదు. మనసుకు బట్టి పూజించుకుంటారు. కానీ పడేసిన వారు పాపానికి పోవటము, ఇంకా వాళ్ళ కుటుంబాలకు శాపము తెచ్చుకునే పనులు. ఈరోజు మందిరం కూల్చితే సేవకులు ఎంత బాధపడతారనేది భయముతో, భక్తితో, చాలా భయముతో బతకాలి. ఈ భయము లేకుండా ఇష్టాచారంగా చేస్తున్నారు. లోకంలో మానవుడికి భయపెడతావేమో, కానీ దైవానికి నీవు జవాబు చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఒకరోజు నిలబడతావు. నీ కుటుంబానికి తరాలు తరాలుగా పాపము తెచ్చుకుంటావు. అందుకే దేవుడు ఇంటి కూల్చిన ప్రతి మానవుడు భూమి మీద నరకం అనుభవించి దాని వెనక ఉండి చేపించిన వారు కూడా మరి 2 భాగాలు, చేసిన వాడికి 1 భాగం, చేయబడ్డ వారికి ఇంకా పాపము. ఇదంతా జాగ్రత్త కలిగి దైవం ఇంటి జోలికి ఎవ్వరు పోకూడదు. భయముతో బతకండి. ఇది సమాజాన్ని ఎవరైనా పోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది మనసుకు పట్టిందే దేవుడు, మనసుకు తట్టిందే దేవుడు. ఎవ్వరు కూడా ఇక్కడ ఆపే శక్తి ఎవరికి ఉండదు. అందుకోసము ఎవరైతే దేవుడు మందిరాలు కూర్చారో వారికి ఈ భూమి మీదనే పాపానికి ఒడి కట్టుకున్నారు. భూమి తర్వాత కూడా వాళ్ళకు పాపంలో నరకానికే పోతారు. కానీ వాళ్ళు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ లోకం ఈ మందిరం అంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దైవం ఉంటాడు అక్కడ, సామాన్యంగా కట్టడు. ఆయన ఉంటేనే కట్టుబడేది, ఆయన లేకపోతే కట్టుబడి కాదు. దాన్నే మీరు ఢీకొట్టారు. ఆయన మనసు చాలా జాగ్రత్త కలిగి మనం ఆయన దగ్గర పాదాలు పట్టుకుంటే మనకు క్షమాపణ, లేకపోతే నరకం ఉంటుంది. అందుకోసమే భయముతో బతకాలి. భయముతో ఆయన కొరకు ప్రార్థన చేసుకుందాం.